యెషయా వచ్చి అన్నాడు, హిజ్కియా ఇల్లు చక్కబెట్టేసుకొని ఆయుష్ అయిపోయింది అన్నాడు. ఏమైంది? మరణకరమైన రోగం వచ్చేసిందంటే హిజ్కియాకి. నీ ఇల్లు చక్కబెట్టేసుకున్నాడు. అప్పుడు హిజ్కియా మోకాళ్ళు వేసి తిరిగి అన్నాడు, మన అందరికీ తెలుసు, తండ్రి నేనుంటే ఏం చేస్తానో నీకు తెలీదా? నేనుంటే బాగుపడ్డాక సినిమా హాల్కి వెళ్తానా? నేను బాగుపడిపోతే అన్ని చూసి ఇష్టానుసారంగా నడిచే వ్యక్తినా? నీకు తెలియదా నా కోసం? తండ్రి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అన్నాడు. వెంటనే గోడ వైపు తిరిగి ప్రార్థింతే యెషయా ఇంకా బయటికి వెళ్ళక ముందే జవాబు వచ్చేసిందంట, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. 15 సంవత్సరాలు. హిజ్కియాలో ఉన్న మంచి లక్షణం చెప్పమంటారా? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. హిజ్కియా అంటేనే ప్రార్థన. కన్నీటి ప్రార్థన అంటే హిజ్కియా అంటే కన్నీటి ప్రార్థన అండి. ఇర్మియా ఒకరు కన్నీటి ప్రార్థన పరులు. ఈ హిజ్కియా కన్నీటి ప్రార్థనతోనే 25 సంవత్సరాల వయసులో కూర్చున్న సింహాసనం 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అక్కడ 29 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ లోటుపాట్లు లేకుండా పరిపాలన చేశాడండి.